కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులైతే ఇటు నరమేధం సృష్టించారు. పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అనేక మంది మృతికైతే కారణమయ్యారు. ఇటు చూసుకుంటే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిగాంచినటువంటి బైసానాపల్లి ప్రాంతంలో అయితే మైదాన ప్రాంతంలో అయితే 40 మంది పర్యాటకులకైతే ఈ ఉగ్రవాదులు చుట్టుముట్టి కాల్చి చంపడం అయితే జరిగింది. మొత్తంగా ఈ ఉగ్రవాద దాడిలో ఇప్పటికే 37 మంది మాత్రం మృతి చెందారంటూ ఇటు సమాచారం తెలుస్తుంది. ఇంకా చాలామంది అయితే తీవ్రమైన గాయాలు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుపుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇటు పక్కన ఉన్న కొండల నుంచి అయితే ఉగ్రవాదులు అయితే ఇటు పర్యాటకులు ఉన్న ప్రదేశానికి రావడం జరిగింది. అప్పుడు వారిని చుట్టుముట్టి వారిని అయితే మీరు ఏం మతం అది, అదేవిధంగా ఖురాన్ చెప్పాలంటూ అదేవిధంగా వారి ఐడి కార్డులను అయితే పరిశీలించిన తర్వాత వారు ముస్లిం కాదని తెలిసిన తర్వాత అయితే వారిని అయితే కాల్పులు జరిపారంటూ ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఒక మహిళను అయితే తన భర్తను తన ముందే అయితే కాల్చి చంపడం అయితే జరిగింది. ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం అయితే వాళ్ళ వద్దకు అయితే ఉగ్రవాదులు అయితే మన జవాన్ డ్రెస్లో వచ్చి దుస్తులు ధరించి అయితే అక్కడికి రావడం జరిగింది. వచ్చి వారిని అయితే మీరు ఏ మతం అని అడగడం జరిగింది. అప్పుడైతే తాము హిందువులని వారు నిర్ధారించుకున్న తర్వాత తన ముందే తన భర్తను అయితే తలపైకి అయితే తుపాకీ పెట్టి కాల్చి చంపడం అయితే జరిగిందంటూ ఆ మహిళ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో ఆ మహిళ ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి తన భర్తను చంపినట్టే నన్ను కూడా చంపాలంటూ తను కూడా రోధించడం జరిగింది. ఆ సమయంలో తాను ఒక ఉగ్రవాది అయితే మిమ్మల్ని ఏమి చేయం, మీరు పోయి మోదీకి చెప్పుకోవాలంటూ వాళ్ళు సమాధానం ఇచ్చారంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా మరొక మహిళ తాను హనీమూన్కి అయితే ఇటు కాశ్మీర్కి రావడం జరిగిందని నూతనంగా పెళ్ళైన వధూవరులు అయితే ఇటు హనీమూన్ కోసం వారు రావడం జరిగింది. ఆ సమయంలో వారు బేలిపూరి తింటున్న క్రమంలో ఒక ఉగ్రవాది అయితే వాళ్ళ వద్దకి రావడం జరిగింది. వచ్చి మీరు ఏ మతం అని వారి ఐడి కార్డు చూపించాలని అది ఖురాన్ చెప్పాలంటూ వారు ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో వారు ఖురాన్ చెప్పకపోవడం హిందూ అని వాళ్ళు నిర్ధారించుకోవడం తర్వాత తన భర్తను అయితే తన కళ్ళ ముందే కాల్చి చంపడం అయితే ఉగ్రవాదులు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఏం జరుగుతుందో తెలియని క్రమంలో ఆమె అక్కడనే ప్రత్యక్షం ముందే కుప్ప కూలిపోవడం జరిగింది. ఈ మొత్తం గతం అయితే సంఘటన అయితే భారతదేశాన్ని అయితే అల్లకల్లోలం చేసింది. ఉగ్రవాదులు అయితే ఇలాంటి చర్యలకు పూనుకోవడం వల్ల ఇటు రాష్ట్రపతి అదేవిధంగా ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశారు. అదే ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇటు ఈ దాడిని అయితే తీవ్రంగా ఖండిస్తూ వారు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈరోజు హన్మకొండ చివరస్తాలోని బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు అయితే ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఉగ్రవాద దాడి చూసుకుంటే మొత్తంగా ఇప్పటికే 37 మంది మాత్రం మృతి చెందారు. మిగతా కొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇది మినీ స్విట్జర్లాండ్గా పేరొందిగాంచిన బైసానాపల్లికి అయితే వెళ్ళడానికి అయితే ముఖ్యంగా ఎలాంటి వాహనాలు అయితే లోపలికి వెళ్ళాయి, కేవలం కాలినడకన లేదా గుర్రాల ద్వారా అయితే పైకి వెళ్ళడం జరిగింది. ఇదే అదనంగా చూసుకొని ఉగ్రవాదులు అయితే ఈ పర్యాటకులపై అయితే విచక్షణ రహితంగా అయితే కాల్పులు జరగడం జరిగింది. ఇందులో మొత్తంగా 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ అండ్ ఇటలీకి చెందిన 2 విదేశీయులు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తి కూడా ఈ ఉగ్రవాద దాడిలో మృతి చెందినట్టు తెలుపుతుంది. ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఈరోజు హన్మకొండ చౌరస్తాలో అయితే బీజేపీ ముఖ్య నాయకులు అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ వారి ఉగ్రవాదుల యొక్క దిష్టి బొమ్మను దహనం చేస్తూ వారైతే నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనం వారితో మాట్లాడదాం. బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ ఉగ్రవాద దాడిని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది అతి తీవ్రమైన చర్య, పిరికి పందాలు చేసే చర్యగా మేము భావిస్తున్నాం. ఏరి కోరి 20 మంది హిందువులను వీళ్ళు హిందువుల ముస్లింసా అని వీళ్ళు బట్టలు ఉడదీసి కూడా చెక్ చేసి కూడా కొంతమందిని చంపినరు. ఇంత కిరాతకమైంది ఏది ఉండదు. ఇట్లాంటి దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మానవత్వం ఉన్న ఏ మనిషి ఎవడైనా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయరు. ఈ ఉగ్రవాదులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మానవత్వం అనేది లేదు. ఈ జిహాద్ నా కొడుకులను దమ్ముంటే రోడ్ల మీదకి రాండ్రా, మేము బాజాబ్తా మేము ఎదుర్కొంటాం మిమ్మల్ని అని సవాల్ చేస్తున్నాం. ఇంత పిరికి చర్యలుగా తుపాకులు పట్టుకొని వచ్చి టూరిస్టుల మీద మీరు ఇంత ఏమైనా చర్య చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత పిరికి చర్యలు దేని గురించి చేస్తున్నారు మీరు? ఒకవేళ మీరు కనుక ఇట్లాంటిది అంతటా చేయాలనే ఉద్దేశం మీకు ఉండేది ఉంటే మాత్రం నా కొడుకులారా ఇక్కడున్న ఎలిమెంట్లు కూడా ఉన్నారు. ఈ స్లీపింగ్ సెల్స్ కూడా ఇక్కడ అంతటా వ్యాప్తి చెంది ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద కూడా మనం ఒక ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఏరివేసే కార్యక్రమం పెట్టాలి. మాకు ఇక్కడ రానున్న రోజులలో ముప్పు ఉన్నది అనేది మాకే తెలుస్తుంది. కంటిన్యూ వరుస సంఘటనలు ఇక్కడ వరంగల్లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ హిందువుల మీద దాడిని
మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇక్కడ నిన్నగాక మొన్న ఇక్కడ ఈ రాగన్న దర్వాజాలో పల్లారం బండి మీద జరిగిన సంఘటన అయినా కానీ, ఇక్కడ మండి బజార్ సాయిబాబా గుడి దగ్గర జరిగిన సంఘటన అయినా కానీ, ఇంకా ఒక ముస్లిం యువతికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించిన సంఘటన అయినా కానీ, నిన్నగాక మొన్న ప్రశాంత్ నగర్లో గుడి మీద దాడి చేసిన సంఘటన అయినా కానీ, ఇవన్నీ ఇక్కడ ఉన్న పోలీసులు అయినా కానీ చిన్నగా చూస్తున్నారు. కానీ దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది. రేపటి రోజున ఇవే జరగబోతున్నాయి. కాబట్టి మేము కూడా అప్రమత్తం అయి ఉన్నాం. ఇప్పటి నుంచి మేము కూడా ఎదుర్కొంటాం. ఒక్క హిందూ మీద తిప్పబడ్డా కానీ మేము వాళ్ళ మీద భౌతిక దాడులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈ దాడి ఇవాళ పహల్గామ్లో దాడి 28 మందిని ఏదైతే దాడి చేసి వాళ్ళను మట్టుబెట్టిర్రో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తగిన మూల్యం పాకిస్తాన్ చెల్లించక తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేక సాక్షి ఒక మహిళ తన భర్తను కోల్పోవడం జరిగింది. ఆ సమయంలో తనను కూడా చంపమని ఉగ్రవాదులను వేడుకోవడం జరిగింది. ఆ సమయంలో మీరు మోడీకి చెప్పుకోపో అంటూ వాళ్ళు ఉగ్రవాది చెప్పిన సమాధానం చెప్పారు. అంటే ఉగ్రవాదులు ఓన్లీ మోడీని టార్గెట్ చేస్తున్నారా? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న ఈ వక్స్ బోర్డుకు సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నిటి ఉద్దేశం ఎంచుకొని ఇప్పుడు బెంగాల్ను ఆక్యుపై చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో అక్కడ మిలిటరీని దించి అది చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఇట్లాంటి చర్యలు చేస్తున్నారు. మోడీని సవాల్ చేస్తున్నామని వాడు ఒక మెసేజ్ ఇచ్చేదందుకు ప్రయత్నం చేసిండు. వాళ్ళ భార్య నన్ను కూడా చంపమని అంటే మీ మోడీకి చెప్పుకోపో అని ఏదైతే సందేశం ఇచ్చిండో దానికి తగిన మూల్యం కూడా మోడీ సమాధానం పాకిస్తాన్కి చెప్తాడని మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. అంటే మొత్తంగా ఎంతోమంది ఉగ్రవాదులు ఇందులో పాల్గొని ఉండరు. అసలు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి? నార్మల్గా ఓన్లీ పర్యాటకులనే మృతి చెందారు. దీనికి ఏమైనా ప్రతీకార చర్య ఏమైనా ఉంటుందా? నిన్నటి నుంచి అమిత్ షా గారు అక్కడనే ఉన్నాడు. అక్కడ వాళ్ళ దగ్గర ఏదైతే సెక్యూరిటీ ఫోర్సెస్ దగ్గర నుంచి సమాచారం అంతా తీసుకుంటున్నాడు. రానున్న రోజులలో ఏం చేయాలి, పాకిస్తాన్కు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది వ్యూహం అయితే జరుగుతున్నది. తగ్గిన వితిన్ అవర్స్లనే మీకు దాని గురించి మీకు తెలిసిపోతుంది. అఖిలపక్ష సమావేశం జరిపించాలంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏంటి అఖిలపక్ష సమావేశం? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అఖిలపక్షం ఎక్కడదండి? సూడో సెక్యులర్ నా కొడుకులారా, ఏడబైనా మీరంతా ఒక్కడు కూడా ఖండించేందుకు ముందటికి రావట్లేదు. రేపు రానున్న రోజులలో గిదే పరిస్థితి ఉంటుంది. హిందువుల మీద ఇక్కడ ఇళ్ళలో గుసాయించి కొడతా అంటే కూడా మీ ఇండ్లు చూపెడతాం బిడ్డ. ఎవడైతే సూడో సెక్యులర్ ఉన్నాడు అనుకో, వీడా అని వాని ఇల్లు చూపెట్టినప్పుడు వాని ఇంట్లో ఈ దుర్ఘటనలు జరిగినప్పుడు వానికి తెలిసి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళతోని మాకు సంబంధమే లేదు. కాంగ్రెస్ అనేటోడే మనకి ఇక్కడ శత్రువు. పాకిస్తాన్కు మొత్తం ఉసిగలిపేది పాకిస్తాన్కు ఉసిగలిపేది మొత్తం కాంగ్రెస్ వల్లే. కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి ఈ ఉగ్రవాదం స్టార్ట్ అవుతుంది. అందుకని ఖచ్చితంగా వాళ్ళతో ఏం జరిగేది లేదు. రానున్న రోజులలో మొత్తం వినాశనం జరిగేది. మోడీ కనుక లేకుండేది ఉంటే ఇప్పటికీ మనకి ఎన్ని దాడులు జరిగేటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను రెచ్చగొడుతుంది. 100% కాంగ్రెస్ ప్రభుత్వం 100% ఉగ్రవాదులను ప్రేరేపణ కల్పిస్తుంది అన్నట్టు. వాళ్ళకు మొత్తం కల్పించు అన్నీ. ఇప్పుడు ఎందుకు రేపటి ఎల్లుండి మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎలాంటి సంకేతాలు ఇస్తారో. ఇక దారుసలం దగ్గర మేము ఇది చేస్తాము, మేము ఎంఐఎంఓలు రేపు మేము దీనికి దానికి వ్యతిరేకంగా చేస్తాను. ఎవరికి వ్యతిరేకంగా చేస్తాను? వక్స్ ప్రాపర్టీ అనేది పేద ముస్లిం వర్గాలకు, పేద ముస్లిం మహిళలకు సంబంధించినంత వరకు వాళ్ళకు న్యాయం జరగాలని ఒక చట్టం తీసుకొస్తారు. ఎవరన్నా లాక్కుంటానరా? అది అంతా వాళ్ళు తెలియకుండా ఉండేది. అందుకే ఇట్లా చేసుకుంటా పోతాను. కాబట్టి ఉగ్రవాదులకు వాళ్ళే పోషించేదే కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాదులను పోషించేదే కాంగ్రెస్ పార్టీ. ఇది హన్మకొండ జిల్లా అధ్యక్షుడైనటువంటి సంతోష్ రెడ్డి గారు తెలుపుతున్న విషయం ఏంటంటే హిందువులపైన ఎలాంటి చర్యలు చేపట్టమన్నా ప్రతి చర్యలు అయితే ఉండబోతున్నాయంటూ వారు చెప్పడం జరుగుతుంది. ఈరోజు అయితే హన్మకొండ చౌరస్తాలోని చౌరస్తా కూడల్లో అయితే ఉగ్రవాదుల యొక్క దిష్టి బొమ్మ అయితే దగ్నం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ కౌశిక్తో మౌని షెన్నసన్ న్యూస్ వరంగల్.